ఆ? చాలా సంతోషంగా ఉంటారేమో, చాలా ఆనందంగా ఉంటారేమో మీ అందరికాడ. ఆ లాస్ట్ ఆయన ఒక్క ఆయన సంతోషంగా ఉన్నాడు. లైవ్ చేస్తున్నావా? ఆయనతో ఎందుకు ఫోటోని దిగాయని తెలుసా? మీ అందరితో ఎవరికాడ ఇప్పటికన్నా ఫోటో దిగలేదు, అవునా? దిగాను ఎవరితోనా? ఆయనతోనూ ఫోటో ఎందుకు దిగానంటే గడిచిన కాలంలో ఒక ఆయుధాన్ని తీసుకొని వచ్చాడు ఇక్కడికి, అవునా? చెప్పాలమ్మా. మీరు రండి సార్, ఇటు మీరే రండి. నాకులాగా మంచి కుర్రోలాగా ఉన్నావు, ముసలోడు అయినా కానీ రండి ఒకసారి. దేవుడు ఏదైతే చేశాడో, మామగారు మీ మీ హస్బెండ్ ఏరండి? మీరే. ఒకసారి మీకు వచ్చిన ప్రార్థన చేశాను కదా, ఆ రోజున మీరు మైక్లో నేను అన్నాను, అయ్య గారు మీరు బాగా చెప్పారని అన్నారు. అది చెప్పింది నేను కదా, కానీ దేవుడు ఏడి మీ హస్బెండ్? చూశాను సార్, నేను చూసా. ఎక్కడెవరి దగ్గరికి వెళ్ళినా వాళ్ళందరినీ కూడా దేవుడు కార్యం చేశాడు. తర్వాత ఎవరు అనారోగ్యంతో ఇంట్లో ఉన్నారు, అది మీకు సంబంధించిన వాళ్ళే. తీసుకురండి ఆయన. ఇక్కడికి రాలేరా? అసలు కూర్చోలేరా? కూర్చుంటాడు దేవుడు. తీసుకురండి. ఈ ఆరాధనలో ఆయన మీద పనిచేస్తున్న దురాత్మ లయమైపోతుంది, రోగం లయమైపోతుంది. నేను ఇంట్లో నుంచి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక వ్యక్తిని బంధించేస్తుంది అనమాట. అంటే రోగముగా బంధించింది, మందిరంలోనికి రానికుండా చేస్తుంది. ఆ వ్యక్తిని లోనకి తీసుకురమ్మని చెప్పాడు. యువర్ గుడ్ నేమ్? చాలా సంతోషం. ఎందుకో తెలుసా, ఒకప్పుడు ఈ గుడిలో ఇంత అందంగా లేదు, ఇవన్నీ లేవు నేను వచ్చినప్పుడు, అవునా? ఇది మారింది. అలాగే ఈ వ్యక్తి కూడా చెప్పలు కొడదామా? దేవునికి మహిమ కలుగును గాక. నేను అక్కడ కూర్చున్నప్పుడు ఆయనతో ఫోటో దిగుతున్నదిగో నీ ముందున్న వ్యక్తి ఒకప్పుడు నువ్వు వచ్చి వాక్యం చెప్పినప్పుడు గొడ్డలు తీసుకొచ్చాడు. ఆయన ఏదో చెయ్యాలనుకుని వచ్చాడు, కానీ నువ్వు ఏ ప్రార్థన అయితే ఇక్కడ చేసావో మరలా నువ్వు వచ్చేటప్పటికి అతను మార్చుతున్నానని చెప్పాను నీకు. అతను మార్చుకొచ్చి తీసుకొచ్చి అతనితో నేను పాట పాడిస్తున్నానని మాట్లాడాడు. నేను ఆ ఇంట్లో కూర్చున్నప్పుడు దేవుడు అదే మాట్లాడుతున్నాడు. శాంసన్ జోషువా, నువ్వు వెళ్ళిన కాడ ఎవరైతే నీకు వ్యతిరేకంగా వచ్చి గొడ్డలు తీసుకొచ్చాడో ఆ వ్యక్తిని నేను మార్చాను, అవునా? చూపించాను. నా మొహం చూపిస్తావరా? అప్పలరాజా, నా మొహం కదా, ఆయన మొహం చూపించు. ఈ లైవ్లో మీరు ఎవరైనా వేరెవర్ యార్ అదర్ స్టేట్స్, అదర్ కంట్రీస్, వేరెవర్ యార్ మీరు చూస్తున్నారు కదా, ఇదే మొదటి సాక్ష్యం. ఈ నూతన సంవత్సరంలో ఇవాళ అక్కడ వెడ్డింగ్ కార్డ్ అదే పెట్టా, నూతన సృష్టి. ఇవాళ సబ్జెక్ట్ కార్డ్ మంది ఏంటి? నూతన సృష్టి. ఆ నూతన సృష్టిగా మరి నీ పేరేం పేరు అన్నారు? చెమటలు పడుతున్నాయి, నేను తీసుకెళ్ళి జైలు లేను అని చూడండి. చెమటలు పట్టేస్తున్నాయి నేను చూడండి. ఈ వ్యక్తి ఒకప్పుడు ఇదే మందిరంలో నేను ప్రార్థన చేసి ఒక ఆమెను దెయ్యాన్ని విడదగొట్టి వెళ్ళొచ్చిన తర్వాత ఇదే శుక్రవారం ఉపవాస ప్రార్థనలో సంఘక్షేమాభివృద్ధి కూడికలో తన భార్య మీదకి గొడ్డలు తీసుకొచ్చిన వ్యక్తి. కానీ ఈరోజు ఎవరైతే గొడ్డలు తీసుకొచ్చాడో ఆ గొడ్డలతోనే ఈ మైక్ పట్టుకుని దేవుణ్ణి స్తుతించడానికి దేవుడు కృప చూపించాడు. ఈ ఊరిలో ఇదే రివైవల్. చెప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. తమ్ముడు, ఖచ్చితంగా చెప్తున్నాను, ఇప్పుడు వరకు ఎవరి దగ్గరైతే అవమానపరచబడ్డావో, ఎవరైతే నిన్ను హేళన చేశారో, ఎవరైతే నిన్ను నిందించారో, నా దేవుడు ఈ రోజు నుంచి నిన్ను ఊరేగిస్తున్నాడు.
యేసు నామములో ఏ విధంగా అయితే ఉన్న వ్యక్తి నన్ను మార్చి ఈ రోజు ప్రపంచంలోనికి తీసుకెళ్లి ఏ విధంగా అయితే నన్ను వాడుకుంటున్నాడో నీ సాక్ష్యాన్ని బట్టి, ఒకప్పుడు నా భార్య ఎలాగైతే చర్చికి వెళ్తే నరుగుతాకెళ్ళానో అటువంటి వ్యక్తి నన్ను దేవుడు మార్చాడని ఆ ఒక్క మాట చెప్తే అనేక మంది తాగుబోతులు ఇదే గ్రామంలో మారబోతున్నారు. చెప్పకూడదు, దేవునామాన్ని మహింపరుద్దాం. రీబలాషి అంచరగలగన అంచరగలదర. ఎందుకో తెలుసా, నేను ఎందుకు ఆ రోజును తీసుకొచ్చాడో తెలుసా? ఇదిగో ఇలాంటి మహిమ నువ్వు చూడటానికి. ఆమేన్. అందరి ముందు ఒక వ్యక్తిగా నేను ఒకప్పుడు నిన్ను చూస్తే భయపడేవారేమో, ఈ రోజున మారి నిన్ను చూసి దేవుడు సంతోషిస్తున్నాడు, లోకము సంతోషిస్తుంది. అంతేకాకుండా నీ సంఘము నీ భార్య కాడ రాబలాషి అంచరగల. ఒకప్పుడు తాగి నీ ఇష్టానుసారంగా జీవించేవాడు, తాగిని భార్యను కొట్టేవాడు, తాగిని రీవన మాటి అంచెరగల రగాషి అంచెరగల డబ్బులన్నీ కాడ వ్యర్థము చేసేవాడు. ఈ రోజు ఆ డబ్బంతా కాడ ఏదైతే నకిలీ గోల్డ్ని మెల్ల చేసావో మరలా దేవుని చిత్తము నేను వస్తే కాసు కన్నా బంగారం ఎక్కువ కొనుక్కుంటున్నావు. చెప్తున్నా చూడు, అది కాడ చెప్తున్నా. ఒక రోజుకొచ్చి ఒకవేళ నువ్వు 200 రూపాయలు నువ్వు తాగి ఉండొచ్చేమో, ఎక్కువే తాగేవాడు కానీ తక్కువ చెప్తున్నా. లైవ్ వెళ్తుంది కాబట్టి నేను తక్కువ చెప్తున్నా. ఎంత తాగేవాడు? 1000 రూపాయలు తాగేవాడు. ఆ 1000 రూపాయలు ఏదైతే తాగేవో ఆ 1000 రూపాయలు ప్రతిరోజు జమ చేయి. నెలకొచ్చి 30,000, కాసు వచ్చి 50,000. కరెక్ట్గా మరలా దేవుని చిత్తం వచ్చినప్పుడు కొన్ని నెలల వెంటనే రాను, ఖచ్చితంగా రాను. కొన్ని నెలల తర్వాత వచ్చినప్పుడు ఎంత బంగారం నీ మెల్ల ఉంటుందంటే అంత మహిమగల కిరీటం నా దేవునికి ఇస్తున్నాడు. ఆమేన్. ఆ బంగారం అనే కాదు, నువ్వు ఏదైతే అవమానపడ్డావో ఆ అవమానం తొలగిపోయి రక్షణ పొందేవు. రేకన హంటియా రగలనంతెరగల రాశియా, నిన్ను చూసి పరలోకములు దేవుడు సంతోషించే దినం రాబోతుంది. ఏరి సారునాయి గారు రక్షణ పొందలేదు, ఇంకా పొందేవా? ఇప్పుడు ఎందుకు పొందే? చెప్పాలా, నీతోనే మొదలవుతుంది. ఆరాధనలోకి వెళ్ళాలి, నాకు టైం సరిపోదు. చెప్పాలా, 5:30 అయిపోయింది. ఏమని? ఇక్కడ యాహాన్ ఉన్నాడు ఇక్కడ మా చింతకుంట్ల యాహాన్ ఇంట్లో అక్కడ కాళ్ళ మా పిల్లని ఇచ్చామండి. అయితే ఆ పాస్టర్ గారు వచ్చి చింతకుంట్ల యాహాన్ ఇంట్లో ప్రార్థన పెట్టి అక్కడికి నన్ను రమ్మని అక్కడ పెట్టారు. అందరూ కలిసి ప్రార్థన. ఆ దర్శనం వచ్చిన తర్వాత 2-3 దర్శనాలు వచ్చినాయండి. మా ఆవిడకి చెప్పేవాడిని, మా ఆవిడ నమ్మిద్దండి. నేనేది చెప్పినా నమ్మేది. అవును, నా మీద హాల ఎవరన్నా ఏదన్నా అన్నా సరే నమ్మదు. ఏది అబద్ధం, వాళ్ళు నిజం చెప్పినా నమ్మదు. మా ఆవిడకి ఎవరన్నా ఏదన్నా చెప్పినా నేను వాళ్ళు నిజం చెప్పినా నమ్మేది కాదండి. నాతో నా దగ్గరకు వచ్చి అడిగేది కానీ వాళ్ళ దగ్గర మాత్రం నన్ను తక్కువ చేసి మాట్లాడేది కాదు అసలు. ఇప్పుడు అది నా దగ్గరకు వచ్చి ఎట్లా అంట కానీ అడిగేది, అది నిజమే అని చెప్పేవాడిని. నేను అసలు అబద్ధం చెప్పేవాడిని కాదు. ఏది చేసినా మొత్తం నిజమే చెప్పేవాడిని. అందుకే మా ఆవిడ ఎవరు ఎన్ని చెప్పినా నమ్మదు. అసలు నేను నిజం చేసింది చూసి వచ్చి చెప్పినా సరే వాళ్ళ మాట నమ్మదు. ఆ రోజు గొడ్డలు తెత్తా కారణం అంటే ప్రార్థన. నేను అప్పుడు తాగాను, 10:30 అయిపోతుంది నేను ఇంటికి వెళ్ళేపటికి. ఎప్పుడు 10:30, 10:10 ఆ టైం వచ్చేసేవాళ్ళు. ఉంటానండి. అప్పుడు నేను తాగిన టెన్షన్ వస్తుందండి. నేను తాగినప్పుడు మొన్న సాక్ష్యం చెప్పాను కానీ మొత్తం చెప్పలేకపోయానండి. అది నన్నే రప్పించారండి చెప్పడా. అనేక 249 దేశాల్లో ఎంతమంది ఉన్నారో అంతమంది ఆ లైవ్ చూస్తారు. ఇలాంటి వాళ్ళు భార్యలకు చర్చలకు వస్తే
అనేకమంటున్నారు కాబట్టి మీ సాక్ష్యం ద్వారా వాళ్ళందరూ మార్చబడతారు. అందుకే చెప్పిస్తున్నా, క్లోజ్ చేసి నువ్వేం చెప్దాం అనుకుంటున్నావు సొసైటీ? నేను తాగినప్పుడు నైట్ పూట వెళ్తే మామూలుగా అసలు బట్టలు కూడా ఉంచుకునేవాడు కాదు. నేను తాగితే ఇంట్లో ఎవరున్నా సరే ఇక ఏం పట్టించుకునేవాడు కాదు. బట్టలు కూడా అంటే ఒక అంటే నాకు చిరాకు వచ్చేసేది అన్నమాట. తీసేయాలని తీసేసేవాడిని. ఇప్పుడు మా అమ్మ ఉన్నా ఎవరన్నా వాళ్ళే వచ్చేవాళ్ళు కాదు, ఇక అట్లా ఉండేది. నువ్వు ఇప్పుడు చాలా మంది చర్చికి వెళ్తుంటే భర్తలు నీకులాగానే గొడవలు తీసుకొస్తామో, ఇంటికి వెళ్తాము కొడతామో, ఏదో జరుగుతుంది ఉపవాస ప్రార్థనకు వచ్చినప్పుడు. నువ్వేం చెప్దాం అనుకున్నావు సొసైటీ? అలాగా చేయొద్దని చెప్తావా, చేయమని చెప్తావా? చేయకూడదు. చెప్పమ్మా, అన్నలారా చెప్పండి. అన్నలారా చెప్పమాట. అన్నలారా, అన్నలారా, తమ్ముళ్ళారా, నేను నా భార్య చర్చికి వెళ్ళినప్పుడు గొడ్డలు తీసుకొని వెళ్ళి మా ఆవిడని కోపంతో నరికిదామని వెళ్ళాను. లేట్ అయ్యిందని నరకదామని వెళ్ళాను. నేను చేసిన పని అది చాలా తప్పు పని. అది తెలుసుకొని నేను మళ్ళీ అదే చర్చికి వెళ్ళి నాకు నేనే మారు మనసు కావాలని అదే పాస్టర్ గారిని వెళ్ళి అడిగి ఇదే చర్చిలో ఆ పాస్టర్ గారితోనే మారు మనసు పొందాను, బాప్టిజం తీసుకున్నాను. అట్లా ఎవరో చేయమాకండి. వీలైతే భార్యతో పాటు చర్చికి రావడానికి ప్రయత్నించండి, లేదంటే సహకరించండి. అంతేగాని వాళ్ళు వెళ్ళే వాళ్ళని వెళ్ళొద్దని అనొద్దు, టైం కూడా చెప్పొద్దు. అవసరమైతే వాళ్ళని తండ్రి రిబలా షియాంటెరగలన హంటీరిలిరిదు షియాంటెరగదన హత్య. అయ్యా, ఇదిగో నీ బిడ్డ ఏ సాక్ష్యమైతే ఇక్కడ చెప్పి ఉన్నాడో, ఈ సిగురుకోట అనే గ్రామంలో ఎంతమంది అయితే అలాంటి వాళ్ళు ఉన్నారో, యేసు నామములో ప్రతి ఒక్కరి కాడ ఈ బిడ్డ సాక్ష్యం ద్వారా మార్చబడును గాక. యేసు నామములు ఇప్పుడే వాళ్ళలోనికి, నీ హృదయంలోనికి నీ వెళ్ళును గాక. అయ్యా, ఏ దేశం నుంచి చూసినా, ఏ రాష్ట్రం నుంచి చూసినా, ఏ జిల్లా నుంచి చూసినా, ఏ గ్రామం నుంచి చూసినా, ఎవరైనా అనేక మంది ప్రభు లైవ్ లో చూస్తుంటే వాళ్ళు కూడా మారు మనసు పొంది యేసు నామములో రక్షణలోనికి నీవే నడిపించును గాక. ఆమేన్. చప్పట్లు కొడుతూ అందరూ లేచి నిలబడి ఆరాధనలోనికి వెళ్ళిపోతాం. గట్టిగా చప్పట్లు కొడుతూ రీబలాషి అంటెరగెలరెదరి అంటెరగెలరదరబా. అందరూ లేచి నిలబడి ఆరాధన చేసుకుందాం. న్యూ క్రియేషన్, నూతన సృష్టి. పాతవి గతించిన ఆ బిడ్డ జీవితంలో పాతవి గతించిన ఆ పేరే తీసివేయబడింది, నూతన నామకరణం జరగబడింది. అబ్రాహాము అనే పేరుని అబ్రహాముగా మార్చిన తర్వాత ఏ విధంగా అయితే తన జీవితం మారిపోయి అనేక జనములకు తండ్రిగా నియమించబడ్డాడో, రానున్న కాలములో ఈ సంఘములో ఉన్న ప్రతి బిడ్డ కాడ అనేక మందికి దీవెనకరంగా మార్చవేయబడును గాక. పాతదంతా గతించును గాక. నూతన జీవమును యేసు నామములో ఈ ఆరాధనలో ప్రతి ఒక్కరిలోనికి వెళ్ళును గాక. రోగాలు లయపడబరచబడును గాక. దెయ్యాలు గడగడలాడును గాక. కుంటి వాళ్ళు నడుచును గాక. అయ్యా, యేసు నామములో చేతబడి శక్తులు లయమైపోవును గాక. కుటుంబములు సమాధానం లేని కుటుంబాలు సమాధానం వచ్చును గాక. మారిన భర్తలు మారును గాక. మారిన బిడ్డలు మారును గాక. గర్భఫలం లేని బిడ్డలకి గర్భఫలాలు వచ్చును గాక. జరుగుతున్నాయన్నీ. ఏదైతే నేను పలుకుతున్నాడు పరిశుద్ధాత్మదేవుడు, అవన్నీ జరుగుతున్నాయి. ఒకప్పుడు జాబు విషయంలో కార్యం చేస్తానని చెప్పాడు, జాబు విషయంలో కార్యం చేశాడు. ఒక తల్లికి రక్తం లేనప్పుడు రక్తం వస్తుంది, మంచి కానుపు జరుగుతుంది అని చెప్పాడు, అది జరిగింది. ఒక భర్త మారుతాడని చెప్పాడు, ఆ భర్త మారి రక్షణ పొందాడు. ఇద్దరు భర్తలు అలాగా మారారు ఈ సిగురుకోటలో. రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరి కడ మార్చివేయబడబడుతుంది. ప్రతి ఒక్కరి కడ మార్చివేయబడుతున్నారు.
రిబనా షియంటెరగలరగదన హంతియరలబో షియంతెరగదన. పరిశుద్ధాత్మ, నీకు ఘనమైన స్వాగతాన్ని పలుకుతున్నాను. యూదా గోత్ర సింహమా, నీకు ఘనమైన స్వాగతాన్ని పలుకుతున్నానయ్యా. ఈ కూడిక ద్వారా ఎవరికి మహిమ రాకూడదయ్యా. ఈ కూడిక ద్వారా ఎవరికి ఘనత రాకూడదయ్యా. ఏ సంఘానికి ఘనత రాకూడదు నాయన. అయ్యా ఇదిగో నువ్వు లేకుండా అయ్యా ఈ ఆరాధనలు జరగకూడదు. నీవు లేకుండా అయ్యా ఈ కూడికలు జరగకూడదు నాయన. రా యేసయ్యా, నిన్ను పిలుస్తున్నాం ప్రభా. అయ్యా జలములపై అల్లాడినట్టు నాయన ఈ షారోను మహిమ మందిరంపై అయ్యా నువ్వు దిగి రమ్మని ప్రార్థిస్తున్నాను. మోషే సమాజ మందిరంలోనికి నీ మహిమ ఏ విధంగా అయితే దిగి వచ్చిందో కనులారా ఈ చిగురు కోటంతా చూడాలి వేస్తున్నామములో. లైవ్ లో చూస్తున్న వాళ్ళు చూడాలి వేస్తున్నామములో నాయన. అడుగుదామా యేసయ్యా, నీ హృదయం ఇవి ఈరోజు. నీ హృదయం ఇచ్చి మాట్లాడేసయ్యా. నేను అంటున్నాను, నీ హృదయం ఇవ్వకుండా ఆయన నీలోనికి రాడు. ఒకవేళ ఆయనకి నీకు మధ్యలో యెషయా 59 ప్రకారము ఆయనకి నీకు ఏదైనా, ఆయనకి నీకు దూరం చేసిన ఏదైనా నీలో ఉన్నాయేమో, ఈ సంఘ క్షేమ అభివృద్ధి కూడికలో నీకు ఇదిగో క్షేమాన్ని అభివృద్ధిని ఇవ్వటానికే పరిశుద్ధాత్మ దేవుడు ఈ చిగురి కోట వచ్చేసాడు. రిబలా షియంటెరగలగన హంతియరా. 139 కీర్తన 23-24 ప్రకారము దేవునికి ఆయాసకరమైన నీలో ఉన్నాయేమో ఇంకా అవి ఇప్పుడే తొలగించేమని ఆజ్ఞాపిస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. ఉన్నాయి కొంతమంది జీవితాలు ఇంకా ఇతరులంటే అసూయ, సేవకుడు అంటే అసూయ, సేవకుడి మీద కోపడుతూ, సేవకుడిని ఏదిస్తూ, సేవకుడు చెప్పిన మాట వినకుండా ఇష్టానికరంగా జీవిస్తున్న వాళ్ళకి కూడా ఉన్నారు. ఒప్పుకో. ఈరోజు నిజంగా నీవు ఒప్పుకుంటే బలమైన అభిషేకం నీ మీద దిగుతుంది. నీ భర్త మారట్లేదా? మారిపోతాడు. ఈరోజు నీ బిడ్డలని మాటంటలేదా? మారిపోతాడు. నీ బిడ్డలని జాబులు లేక ఏడుస్తున్నారా? వాళ్ళకి జాబులు వస్తాయి. ఇదిగో వాళ్ళు వచ్చి రక్షణ పొందుతారు. రేకెటి అంటేరిగల రాశి అంటేరగదరా. నీ బిడ్డల జీవితం సరిగా లేదా? నీ కూతురు జీవితం సరిగా లేదా? ఏడుస్తూ ఉన్నావా? ఇదిగో ఆ ఏడుపుని తీసివేసేటానికే పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడికి వచ్చాడు. ఈ రోజు యెషయా 60:20 ప్రకారము నీ దుఃఖ దినాలు సమాప్తము చేయటానికే పరిశుద్ధాత్మ దేవుడు ఈ సారోను మందిరములోనికి వచ్చి ఉన్నాడు. దానికి నీవు నేను ఒకటే చెయ్యాలా. 2024లో ఉన్న పాత జీవితముతో 2025 అడిగి పెట్టేవు తమ్ముడు, చెల్లి, అక్క, అన్న. ఇదిగో ఈ 17 తారీఖున నువ్వు న్యూ క్రియేషన్, నూతన సృష్టిగా, కొత్త సృష్టిగా నువ్వు మారిపోవాలా. తెలుసో తెలియకో నేను తప్పుదమ్మలు చేశానని పౌలు అన్నట్టు, నేను పాపుల్లో ప్రధానుడన్నట్టు నీవు కూడా అయ్యా నిజమే నేను పాపుల్లో ప్రధానుడనయ్యా, ఇదిగో సంఘం విషయంలో అయ్యా వ్యతిరేకంగా ఉన్నానయ్యా, ఇదిగో సేవ విషయంలో వ్యతిరేకున్నానయ్యా, నా భర్తను అనరాని మాటలు అన్నానయ్యా, నా భార్యను అనరాని మాటలు అన్నానయ్యా, నా బిడ్డలను తిడుతున్నానయ్యా, నా జీవితం అంతా ఇదిగో భయంకరంగా ఉంది అని నువ్వు అనుకుంటే యేసయ్యా నన్ను క్షమించని ఏ విధంగా అయితే తప్పు చేసిన రిబలాషి అంచెరగలరదరియాసియా పేతురు వచ్చి ఇదిగో పశ్చాత్తాపడినప్పుడు ఏ విధంగా అయితే ఒక్క మెసేజ్ తో 3000 మందిని రక్షించాడో సేవకుడా, నువ్వు కూడా ఎక్కడైనా, సేవకురాలు ఎక్కడైనా ఒకవేళ విశ్వాసం గాని ఎవరినైనా ఒక మాట అని ఉంటే గనక ఈ క్షణములు మొదటగా పశ్చాత్తాపడదాం. ఓరియానంటేరగల ముందు పశ్చాత్తాపడదాం. ఎవరైతే తన తప్పిదములు ఒప్పుకుంటాడో వాడు వర్ధిల్లుతాడు. ఎవరైతే తన తప్పిదములు కప్పుకుంటాడో హఠాత్తుగా వాడి మీదకు మరణం వస్తుంది. దయచేసి అలా ఉండొద్దు. ఈ సంఘ క్షేమ అభివృద్ధి కూడికలో నీకు క్షేమాన్ని, అభివృద్ధిని ఇవ్వటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు.
నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. మొదటగా కన్నీరుడు. బా అబ్బా మీ హృదయాలంతా కూడా భయంకరంగా ఉన్నాయి తల్లులారా. కన్నీరుద్దామా? యా తెలుగు నేను చాలా విషయాల్లో పొరపాటు చేసేసానయ్యా. 2024లో ఏ జీవితం అయితే ఉందో అదే రోత జీవితంతో 2025 17 తరం వరకు జీవించేసానయ్యా. నా హృదయం మార్చబడలేదయ్యా. అయ్యా నా ప్రవర్తన మారలేదయ్యా. నా నాలుగు తీరు మారలేదయ్యా. నా చూపు తీరు మారలేదయ్యా. నా తలంపులు మారలేదయ్యా. అదే విధంగా జీవిస్తున్నానయ్యా. రక్షించబడిన గాని నాయన ఆ పాప బతుకులో నుంచి రాలేదు ఇంకా నాయన. మారు మనసు పొంది బాప్తిసం పొందినా గాని అదే పాపం జీవితంలో బతుకుతున్నానయ్యా. నీ మాటకి నేను వ్యతిరేకమైపోతున్నానయ్యా. ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా అయితే నీ మీద తిరుగుబాటు చేశారో నేను ఇక్కడ తిరుగుబాటు చేసి సాతాను ముందు నేను అవమానపరుస్తున్నానని ఒప్పుకో. ఈరోజు ఒప్పుకో. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, యూ విల్ బి నెవర్ బి సేమ్ అగైన్ యువర్ లైఫ్. దేవుడు నిన్ను మరలా ఇప్పుడున్న జీవితాన్ని ఉంచడం. ఈ రోజు ఏ దుఃఖముతో, ఏ వేదనతో, ఏ దురాత్మ శక్తులతో, ఏ పాపముతో, ఏ రోగముతో ఇక్కడికి వచ్చావో దాని నుంచి దూరపరిచే నూతన వ్యక్తిగా నిన్ను తీసుకెళ్ళబోతున్నాడా. నూతన వ్యక్తిగా నిన్ను తీసుకువెళ్ళబోతున్నాడు. మొట్టమొదటిగా నిన్ను నువ్వు ఒప్పుకోలు చేసుకో. ప్రతిదీ నువ్వు కళ్ళు మూసుకొని నీ ముందే కనబడుతుంది నువ్వు చేసిన పాపం. దేవునికి ఆయాసకరమైన మాటలు మాట్లాడిన మాటలు, దైవజనుడి మీద వ్యతిరేకంగా తిరిగిన వ్యతిరేకతలు అన్ని నీ కళ్ళ ముందే కనబడుతున్నాయి. నీవు పశ్చాత్తాపడుకుంటే ఎలాగైతే ఇస్కరియోతు యోధ పొట్ట పగిలి చనిపోయాడో, ఎలాగైతే పశ్చాత్తాపడిన పేతురు ఏ విధంగా అయితే ప్రపంచాన్ని గడగడలాడించే ఒక సేవకుడిగా మారిపోయాడో, పశ్చాత్తాపము నీవు పడితే యేసు నామములో పేతురును ఆశీర్వదించిన దేవుడు, ఎందుకు పనికిరాని పేతురును ఆశీర్వదించిన దేవుడు, చేపలు పట్టుకున్న ఇదిగో రబలాషి అంచెరగల హత్య చేపలు పట్టుకుంటూ వలలు బాగు చేసుకున్న ఆ పేతురుని ఆ దేశానికే చూపించిన దేవుడు ఈ రోజు నిన్ను చూపించబోతున్నాడు నీ ఒప్పుకోలను బట్టి. రియాసి అంటే ఒప్పుకో ఒప్పుకో ఒప్పుకో. ఒప్పుకోలు సమయం ఇది. ఒప్పుకోలు సమయం ఇది. ఒప్పుకోలు సమయం నీకు తెలుసు. దేవునికి ఆయాసకరమైనది నువ్వేం చేస్తున్నావో నీకు తెలుసు. రకటేరి అంటేరిగల రేకెటెలిగన్ అంటేరిగల రషి అంటేరిగలరా. నిజంగా నువ్వు ఒప్పుకున్న తర్వాతే నేను ఆరాధనలోకి వెళతా. నువ్వు ఒప్పుకోకుండా పరిశుద్ధాత్మ దేవుడి మీదకి రాడు చెల్లి. నీ పాపం ఒప్పుకోకుండా నీ హృదయంలోనికి దేవుడు రాడు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఇదిగో వేవేల దూతలు ఇక్కడ సంచరిస్తున్నాయి. నీ దైవజనుడి మీద వ్యతిరేకంగా ఉన్న తిరిగేవేమో. నీ దైవజనుడు తెలియకుండా ఎవరికైనా నీ దైవజనుడి గురించి ఎవరి దగ్గర వ్యర్థంగా నువ్వు మాట్లాడేవేమో. నీ భర్తను భయంకరంగా నువ్వు తిట్టేవేమో. నీ భార్యను భయంకరంగా హింసించావేమో. నీ భార్య విషయంలో ఒకవేళ తెలియకుండా పాపం చేస్తూ, నీ భర్త విషయంలో తెలియకుండా పాపం చేస్తూ, నీ తల్లిదండ్రులు యవనస్తురాలారా నీ తల్లిదండ్రులు తెలియకుండా చాటింగ్ చేస్తూ, నీ తల్లిదండ్రులు తెలియకుండా ఒకవేళ ఏ వ్యక్తులైన ప్రేమంలో పడిపోయి ఇదిగో ఈ రోజు భయంకరమైన స్థితిలో నీవు లైవ్ లో ఇక్కడ ఉన్నావేమో. అయ్యా నన్ను క్షమించు నాయన, నా తల్లిదండ్రులు మోసం చేశానయ్యా, నా సేవకుడు మోసం చేశానయ్యా, అయ్యా ఇదిగో నా సేవకుడు మోసం చేశానయ్యా, నిన్ను మోసం చేశానయ్యా, నన్ను క్షమించు ప్రభని కన్నీరుడు. కన్నీరువాలా దేవుడు బయలుపరుస్తున్నాడు నాకు. కొంతమందిని నేను చూపిస్తున్నాడు నాకు. కానీ నా దేవుడు అవమానపరిచే దేవుడు కాదు.
నా దేవుడు అవమానపరిచే దేవుడు కాదు, అందరి ముందు హేళన చేసే దేవుడు కాదు. ఆయన క్షమించే దేవుడు చెల్లి, క్షమించే దేవుడు అమ్మ. ఆయన నిన్ను ఇదిగో ఈ రోజున ఒక నూతనమైన కృపతో నిన్ను ఉంచాలని ఆశపడుతున్నాడు. పక్కనే ఇదిగో యోహాను ముందు నిలిచిన దేవుడు, యోహాను యోహానుతో ఉన్న దేవుడు, యోహానుతో ఉన్న దేవుడు, యోహానుతో ఉన్న దేవుడు, పౌలుతో ఉన్న దేవుడు, పౌలు పక్కన నిలిచిన దేవుడు నీ పక్కన నిలిచి ఉన్నాడు. నీ హృదయంలో నుంచి మాట చెప్పు, యేసయ్యా. ఆయన నీ పక్కనే నిలబడ్డాడు. ఆత్మీయ నేత్రాలతో నువ్వు చూస్తే, నేను చూస్తున్నాను అది. ఆయన నీ పక్కనే నిలబడి ఉన్నాడు. పౌలు పక్కన నిలబడిన దేవుడు, పౌలు పక్కన నిలబడిన దేవుడు ఇదిగో నీ పక్కన నిలబడి ఉన్నాడు. ఆయన నీ హృదయంలో నువ్వే చేసావో ఆ చేసిన మాటల ప్రతిది కూడా ఇదిగో దేవునికి చెప్పు. ఈరోజు తమ్ముడు వెళ్ళొద్దు బయటికి, ఎవరు బయటికి వెళ్ళొద్దు, లోనే ఉండండి. ఇది భయంకరమైన ప్రవాహము, భయంకరమైన శక్తి విడుదలవుతున్న సమయం ఇది. దేవుడు నాకు అదే చెప్పాడు. ఇదిగో అనేక మంది ఇదిగో 2024లో ఏ పాపము జీవితంతో అయితే ఉన్నారో, ఏ పాపము జీవితంతో అయితే బ్రతికేరో, 2025లో ఈ 17 తారీఖు వరకు కూడా అదే పాపములు, అదే శాపములు అడిగిపెట్టి వెళ్ళారు కానీ వాళ్ళ హృదయాలు మార్చబడలేదు. ఈ రోజు నీవు వెళ్ళిన తర్వాత మొట్టమొదటిగా ఇదిగో బలాషి అంటారుగా పేతురు ఏ విధంగా పశ్చాత్తపడి ఆశీర్వదించబడ్డాడు, వాళ్ళని ఆశీర్వదించబడాలంటే మొదటగా తన పాపములు ఒప్పుకోమన్నాడు. మొదటగా నీ పాపాన్ని ఒప్పుకో. నువ్వెవరికి చెప్పవసలా. ఎవరు చూసినా చూడకపోయినా, నీ సేవకుడు చూసినా చూడకపోయినా, నువ్వు చేసే పాపము నీ భర్త చూసినా చూడకపోయినా, నువ్వు చేసే పాపని భార్య చూసినా చూడకపోయినా, ఏసేపు అంటున్నాడు పరో భార్య పాపం చేయమన్నప్పుడు ఒకటే చెప్తున్నాడు, ఇదిగో నా దేవుడు నిత్యము చూచుచున్న దేవుడు, నేను పాపము చేయనని పారిపోయాడు. రోజు నువ్వు కాడ పారిపోవాలా, ఆ పాపం నుంచి పారిపోవాలా. అది సినిమాలదేమైనా, సీరియల్దేమైనా, ఇదిగో ఫోన్స్ అయినా, ఏదైనా సరే ఈ రోజుతో దాని అంతమైపోవాలి యేసునామంలో. ఆ ఫోను వాక్యాలు చూడటానికే ఉండాలి తప్ప దానిలో వ్యర్థమైన ఫోనోగ్రాఫ్లు చూస్తున్నావు తమ్ముడు. వ్యర్థమైన ఫోనోగ్రాఫ్లు చూసి ఇదిగో రీబలాషి అంతెరగలదే ఎవరో చూస్తున్నారు, ఈ మాట అంటున్నారు. ఎవరో ఆ ఫోనులో వ్యర్థమైన చూస్తున్నారు. వ్యర్థమైన చూసి తన జీవితాన్ని పాపములోనికి వెళ్ళటానికి అదొక చీనంగా మారిపోయింది. ఆ వలలో నేను బంధించింది ఆ ఫోన్ని. ఈ రోజు నుంచి నీవు దేవుని కొరకు, దేవుని మాటల కొరకు, దేవుని పాటల కొరకు నీవు ఉపయోగించును గాక. నా దేవుడు మిమ్మల్ని ఈ స్టార్స్ ఎలాగైతే వెలుగుతున్నాయో, ఎంత కాంతి ఇస్తున్నాయో, మిమ్మల్ని ప్రతి ఒక్కరిని కాడ అంత కాంతిగా, అంత అందంగా ఉంచాలనుకుంటున్నాడు ఈరోజు. రియానాసి అంటేరేగనా, రినాసి అంటేరేగలరబోషి అంటేరెదరదరబోసియా, రిబు రిబోషి అంటేరేగలగన నమసి అంటేరేగలరబరబా. పైకి రీబలాషి అంటారేగ, పైకి రీగలరాశి అంటారేగదనా. మీరు ఇంక కొంతమంది ఒప్పుకుంటలా, కఠిన హృదయాలు ఉన్నాయి, ఇంకా కఠిన హృదయాలు ఉన్నాయి, రాతి గుండెలాగా తయారైపోయినాయి. ఈరోజు మాంసం గుండెలుగా చెయ్యాలని ఆశపడుతున్నాడు దేవుడు. మాంసము గుండెలుగా చెయ్యాలని ఆశపడుతున్నాడు. రాతి గుండెలుగా ఉంటే సామెతలో చెప్పిన ప్రకారము ఎవరైతే తన తప్పుదలు ఒప్పుకుంటాడు వారు వర్ధిల్లుతాడు. ఎవడైతే తన అతిక్రమలు దాచిపెట్టుకుంటాడు వాడు హఠాత్తుగా మరణం వస్తుందని దేవుడు చెప్పాడు. ఇంకా మీకే అప్పచెప్తున్నాను. ఇంకా ఆరాధనలోకి వెళ్తున్నాను.
నేను ఒప్పుకుంటున్నానని నీ గుండె మీద చెయ్యి వేసుకొని దేవుడు చెప్పు. యేసయ్య ఎవరింట్లా దేవుడే నీ మాట అంటున్నాడు. దేవుడే మాట అంటున్నాడు. యేసయ్య పరిశుద్ధుడు గనుక, నేను పరిశుద్ధుడిని గనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి అని దేవుని ఆశ. దేవుని ఆశ, దేవుని ఆశ. మరి నువ్వు పరిశుద్ధంగా ఉన్నావా? నువ్వు పరిశుద్ధంగా ఉన్నావా? నువ్వు పరిశుద్ధంగా ఉన్నావో లేదో నువ్వు పరిశుద్ధం చేసుకో చాలు. నువ్వెవరికి చెప్పవసరలా. నీ భర్తకు చెప్పవసరలా, నీ దైవజనుడికి చెప్పవసరలా, ఈ లోకానికి చెప్పవసరలా. నిన్ను ఎంతో మంది గనులైన వారే గతించిపోయారు, ధనమున్న వారే మరణించారు 2024లో. అయినప్పటికీ ఎన్న తగిన వారి కాని వారి అయినప్పటికీ 2 కొరింథీ 1:9 దేవుడు చెప్తున్న మాట, ఇదిగో మీరు నమ్మశక్యమైన వారి కానప్పటికీ ఈ సహవాసానికి మనం పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన నమ్మదగిన దేవుడు. అందుకు నీవు ఇంకా సజీవులుగా ఉన్నావు. అందుకు సజీవులుగా ఉన్న నీవు దేవుని మహిమపరచకుండా సాతానికి అవకాశం ఇస్తున్నావు. అందుకు నీ ఇంట్లో సమాధానం లేదు, నీ ఇంట్లో ఆనందం లేదు, ప్రతిరోజు గొడవే. అంతే ఉండు అన్నము తినడానికి అస్సలు ఇబ్బంది. నీ భర్త వచ్చి ప్రతిరోజు తాగి వచ్చి ఏదో విధంగా గొడవ పెట్టుకుంటున్నాడు. కారణం ఏంటంటే ఇదిగో నీలో ఏదో తెలియని పాపము సాతాను ఏలుబడి చేస్తుంది. ప్లీజ్ ఒప్పుకో. ఈరోజు తమ్ముడు, చెల్లి, అక్క, అమ్మ, అన్న, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఇది లైవ్ లో చూస్తున్న వాళ్ళు కానీ, ఈ దూర శబ్దం కానీ, నువ్వు ఎక్కడున్నా పరిగెత్తుకుంటా ఈ షారుణ మందానికి రా. ఈ రోజు నీ జీవితంలో ఏ దుఃఖం అవుతుందో ఆ దుఃఖాన్ని తీసివేసి నూతనమైన ఆనందాన్ని దేవుడు నీకు ఇవ్వడానికి ఈ కూడిక జరుగుతుంది. నువ్వు ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ వర్గమైనా, ఏ జాతి అయినా, నా దేవుడు అందరినీ ప్రేమించే దేవుడు. అందరినీ ప్రేమించే దేవుడు. ఆయన కుల మత వర్గ భేదము లేని దేవుడు. అందరినీ ఒకే రీతిలో ప్రేమించే దేవుడు. ఆయన శిక్షించడానికి రాలేదు, రక్షించడానికే వచ్చాడని మొదటి యోహాను రాసిన పత్రిక 3:17 ఉంటది. అందుకు ఆయన నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. ఈ లోకాన్ని నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన గనక ప్రేమించకపోతే ఈ రోజు నువ్వు చనిపోయి నీ మీద మొక్కలు మూలేవాళ్ళు ఈ రోజు వరకు. కానీ చెబుతున్న మాట ఒరే బలాబా శ్రీంచరగలదరస్య. ఇదిగో ఇప్పుడు వరకు సాతానికి అవకాశం ఇచ్చేవేమో, ఇప్పుడు వరకు సాతాని రాకరేషియాతర దానికి సమయం వచ్చిందేమో. ఇది నీ సమయమో, ఇది నీ సమయమో. ఈ క్షణం నుంచి ఇది నీ సమయము. నీవు తీసుకున్న తీర్మానాన్ని బట్టి నీ కుటుంబాన్ని నా దేవుడు ఈ సంఘ క్షేమ అభివృద్ధి కూడికలో ఎవరైతే మిమ్మల్ని అవమానపరిచారో, ఎవరైతే మిమ్మల్ని హేళన చేశారో, ఎవరైతే మిమ్మల్ని నిందించారో వాళ్ళ ముందే నా దేవుడు హెచ్చించబోతున్నాడు. చప్పట్లు కొడుతూ పరిశుద్ధాత్మ దేవుడు ఆహ్వానిస్తాం. గట్టిగా గట్టిగా రేబాలా బాబా బాబా రీబాలా షియంచెరగల రేబాలా రీబాలా బాబా గట్టిగా చప్పట్లు కొడుతూ పరిశుద్ధాత్మ దేవుడు కాలంగా ఆహ్వానించు. పరిశుద్ధాత్మ దేవుడు ఆహ్వానించు. పరిశుద్ధాత్మ దేవుడు ఆహ్వానించి గట్టిగా చప్పట్లు కొడుతూ రా బాబా 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 రీబాలా రీబాలా బాబా బాబా బలి రేబా షియాల రేగల రేదలా రీబాలా రబాలా రీబాలా బా షియంచెరగల రే షియారాలా రీబా బాబా 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 గట్టిగా చప్పట్లు కొడుతూ ఇగో నీ మధ్యలో సాతాను ఆ చేతిలో నలగొట్టబడుతుంది, ఆ చేతిలో నలగొట్టబడుతుంది. గట్టిగా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేసాడు, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేసాడు మన మధ్యలోకి వచ్చేసాడు ఆయన. బాబా బాబా ఒరే బాబా 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 పొందుగా వేస్తున్నా మమ్మల్ని పొందుగా వేస్తు రాబా రేలే రే షియాలే రేగల రేలే రే తిరిగా తీయరేదల రేకేలే రా బాబా బాబా పొందుగా వేస్తున్నా మమ్మల్ని పొందుగా వేస్తున్నా మమ్మల్ని దాంతో తీర కౌంటరియా రబా 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 బలముగా వేవేల దోతలు మనసులో సంచరిస్తున్నది. ఇదిగో ఆకాశము తెరబడింది. పరలోక సన్నిధి నీకు ఇస్తున్నాడు. బాబా
ఏసునామములో ఒక బలము, ఒక బలమైన అగ్ని, ఒక బలమైన అగ్ని, ఒక బలమైన అగ్ని, ఒక బలమైన అగ్ని. బాబా 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 ఓ రే బాబా 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 గట్టిగా చెప్పలు కొడతా. ఓ రే బాబా 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 రీ బాబా షియాల రేగలే రేగలే రీ కలరే రే షియాల రేగలరా. ఓ రే బాబా బాబా కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకో. చిన్న పిల్లల మీద కాడ అదే ఆత్మ కొమ్మరించే సమయం ఇది. బాబా 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 ఓ రే 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 షియా రే కేలే రే 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 షియాల రేగలరా. ఓ రీ బాలా బాబా 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 ఓ రీ బాలా షియాల రేగలరే. ఓ రే 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 అత్యా పొందుకో, పొందుకో యేసునామములో అభిషేకం అవుతుంది. పరలోక ఆత్మ, పరలోకానికి ఆత్మ నీ మీదకు దిగుతుంది పావురు వలె. పొందుకో, 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 పొందుకోవాలా, పొందుకోవాలా. ఓ రీబలబా ఈ అంత్య దినాల్లో సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తానని చెప్పిన దేవుడు ఆయన సర్వజనుల మీద, వృద్ధుల మీద, పిల్లల మీద, యవనుల మీద, ఇదిగో సావుకురాండ్రుల మీద కూడా నా ఆత్మను కుమ్మరిస్తానని చెప్పిన దేవుడు, మాటించిన దేవుడు, నమ్మదగిన దేవుడు. రిబలబాషి అంతరగలబరబా రిబలబరబలబాషి అంతరగలరే రిబలబాబాబాషి ఎలరెరెరెరెషి అరరలా రేకెటెలరెరెరెషి అలరెరెరెరెషి అంతరగల రాబాలాబా రిబాలాబా రిబా రేబేలేబో రోబో షేలరెరెరెషి అలరా. ఇదిగో పావురు వలె నీ మీదకైనా వాడుతున్నాడు. అభిషేకాన్ని ఆపుకోకు, అభిషేకాన్ని ఆపుకోకు, ఆత్మను ఆపుకోకు. అంతరగల పరిశుద్ధాత్మ పొందుకో, పొందుకో. బలముగా 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 మన మధ్యలో సంచరిస్తున్నాడు ఆయన, బలముగా సంచరిస్తున్నాడు ఆయన. ఓరి బాబా బాబా షి అంతరగరరా ఒరే బాబా లాబో షి అరబలబా దీబనమాసి అంతెరెగరరగరా రేకెటెరెగలరగాసి అంతెరెగలర బాబా బాబా. పొందుకో, 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 పొందుకో. బలమైన అభిషేకము పరిశుద్ధాత్మ దేవుడు. అంతరగల రాబలబా రేబలబా రేలే లేబోరేబో షియలరెగలరే షియలరగలరా. గట్టిగా చప్పట్లు కొడుతూ, చప్పట్లు కొడుతూ, గట్టిగా గట్టిగా చేతులు పైకెత్తి, చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టు, చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టు, చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టు. గట్టిగా గట్టిగా చప్పట్లు కొడుతూ. ఓ బాబా 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 రిబలబా రే బాబా 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 షియలబా బాబా 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 రిబలబా బాబా 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 లిబరబా బాబా బాబా రిబలబా బాబా బాబా బాబా. ఇదిగో సాతాను రాజు కూలిపోబోతుంది. అపవాదు వేసిన బంధుగాల కట్టులు తెగిపోబోతున్నాయి, అపవాదు వేసిన కట్టులు బంధుగాలు తెగిపోబోతున్నాయి. కుటుంబంలో దేవుడు సంతోషంగా నిలుపుతున్నాడా. ఓ రే బాబా 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 రిబలబా షియరబలబా రిబలబా రిబలబా షియలరెరెరెయా రికలరెరెరెరె షియలరెరెరెరెయా ఓ లో రో షియర కరెగెరెగెరెయాసియా రిబలబా షియంతెరెగలరబా ఇతరబా షియంతెరెగరగరగరగా. థ్యాంక్ యూ జీసస్ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ జీసస్ హోలీ స్పిరిట్. ప్రతి ఒక్కరిని కాడ, ప్రతి ఒక్కరు ప్రతి కట్టుల నుంచి దేవుడు విడిపించాడు, ప్రతి కట్టుల నుంచి దేవుడు విడిపించాడు, ప్రతి కట్టుల నుంచి దేవుడు విడిపించాడు. అనారోగ్యం ఉన్న వాళ్ళు దేవుడు నూతనమైన ఆరోగ్యాన్ని ఇచ్చాడు. అర్రబాషి అంతెరగరగర రే రియాసియా తెరిగా. పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తున్నాడు ఇక్కడ. రేయ్ చూసుకోండి, రాబలాషి అంతెరగలరా. పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మా మధ్యలో సంచరిస్తున్నాడు. రోగాలు లయమైపోబోతున్నాయి, చేతబడి శక్తులు ఇదిగో పారిపోబోతున్నాడు.
నూతనమైన బలము, నూతనమైన ఆరోగ్యము, నూతన కృపతో, నూతన అభిషేకముతో, నూతనమైన అభిషేకముతో, నూతనమైన అభిషేకముతో నిన్ను నిన్ను నింపుతున్నాడు. పొందుకో, 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 పొందుకో. నూతనమైన అభిషేకంతో, నూతనమైన అభిషేకముతో, నూతనమైన అభిషేకముతో పొందుతున్నాడు. ఇదిగో 2 పలాతుతో నింపుతున్నాడు, 2 పలాతుతో నింపుతున్నాడు, రెండింతల అభిషేకంతో నింపుతున్నాడు, రెండింతల అభిషేకముతో, రెండింతల అభిషేకముతో నిన్ను నింపుతున్నాడు, నిన్ను నింపుతున్నాడు, నిన్ను నింపుతున్నాడు. ఓ బలమ 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 బాబా, అగ్ని 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 ఫైర్ 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 రాబాలాబా శియాల్చారాబాలాబా రేబాలాబాబా రేబాలాబా రే 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 శియాల రే 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 శియారా ఓ ఓ రే బాబా ఓ ఫైర్ 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 రోగాలు కాలిపోతున్నాయి, దెయ్యాలు కాలిపోతున్నాయి, రోగాలు కాలిపోతున్నాయి, దెయ్యాలు కాలిపోతున్నాయి, రోగాలు కాలిపోతున్నాయి, దెయ్యాలు కాలిపోతున్నాయి. సాతాను రాజు కూలిపోతుంది, సాతాను రాజు కూలిపోతుంది. ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఓకే అయ్యా, ఈ నూతన సంవత్సరంలో బలమైన ఆత్మతో నింపే మంత్రాన్ని కలరా షియన్ కరగలదరా రే కలరా రే కెలరే షియారా రే కెలరే షియన్ తెరేగరా రే లరే షియాల రగలరే గల రే కెలరే రే షియాల రగరా రే బాబా బాబా షేరే బాబా బాబా రే లరే రే షియాల రగలరే రే షియా లే కెలరే రే షియాల రగలరే రే షియా రే కెలరే రే షియాల రే షియన్ తెరేగరా. Holy Spirit, Holy Spirit, Holy Spirit. O riba baba laba shiala gelere gedera. Re gelere re shiala re gelere re shiara. Le gelere re shiala la la la. Re 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 re. Riba la baba 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 baba. Riba la baba 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 baba. Jaotera ఏదైనా వ్యతిరేకంగా తిరిగిన ఏదైనా ఈ రోజుతో దాని తల నరుగుతున్నా యేసయ్యా. Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus, Holy Spirit. Thank you, Jesus, Holy Spirit. Thank you, Jesus. 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 Terry. Thank you, Jesus. Terry. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Holy Spirit. Wah. ఒక బలమైన అభిషేకం ఈ నూతన సంవత్సరంలో ఈ షారోడి మందిరాన్ని కొలతలేని ఆత్మతో నింపేశాడు. కొలతలేని ఆత్మ. యోహాను 3:34 అన్నాడు, మీరు పశ్చాత్తాపడ్డారు కాబట్టి, పాపాలు ఒప్పుకున్నారు కాబట్టి కొలతలేని ఆత్మతో మిమ్మల్ని నింపేశాడు. చెప్పలు కొడదాం. కొలతలేని ఆత్మతో నింపేశాడు. ఇంకా ఏది కాడ, ఏ సాతాను కాడ ఇక మీట్లో పని చేయదు, ఏది కాడ పని చేయదు. దెయ్యాలు భయపడుతున్నాయో ఈ రోజు నిన్ను చూసి భయపడతాయి. ఇంకా ఈ రోజు నిన్ను చూసి భయపడతాయి. ఒక బలమైన అగ్ని పొందుకొని వెళ్తున్నావు నువ్వు. ఒక బలమైన అగ్ని పొందుకొని నువ్వు వెళుతున్నావు. అబ్బా 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 ఓ ఓ ఓ అబ్బా అబ్బా
బా 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 బా. ఓ బా 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 బా. రి బా 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 బా. రి బా 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 బా. రి బా 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 బా. రి బా 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 బా. షియారా బా లా బా రి బా షియా తెరే బా. రే కే తెరే రే రే షియారా రే 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 బా 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 బా. రి బా 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 బా. రి బా లా బా 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 షియారా బా 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 బా. ఇంకా హృదయాలు మార్చాలి. అందరం కాడ వాళ్ళ ప్రేమను రాసిక్కోండి. రాసిక్కో. ఏ భవిష్యత్ మాట్లాడే దేవుడు మీతో మాట్లాడుతున్నా. అందరు మోకాళ్ళకి వచ్చేసేయండి. అందరు మోకాళ్ళకి వచ్చేసేయండి. అందరు మోకాళ్ళు ఇచ్చి రెండు చేతులు పైకి ఎత్తండి. అందరు మోకాళ్ళకి వచ్చి రెండు చేతులు పైకి ఎత్తండి. అబ్బా పరిశుద్ధాత్మ అందరి కాడ మోకాలు వేసి రెండు చేతులు పైకి ఎత్తండి. అందరు రెండు చేతులు పైకెత్తి యేసయ్యా యేసయ్యా బలమైన అభిషేకంతో నింపేవయ్యా, బలమైన ఆత్మతో నింపేవయ్యా. మా సంఘం మీద ఇంత కృప ఉందని నేను అనుకోలేదయ్యా. నా దైవజనులు ఇంతగా ప్రార్థన చేస్తున్నారని నేను అనుకోలేదయ్యా. నా దైవజనుల మీద నిందలు అవమానాలు వేసానయ్యా. నా దైవజనుల మీద నిందలు అవమానాలు వేసానయ్యా. అయ్యా ఇంత అభిషేకం ఉంటుందని నేను అనుకోలేదయ్యా. అయ్యా నా దైవజనుని నేనైనా అయ్యా తెలుసో తెలియకొని ఉంటే నన్ను క్షమించు ప్రభువా. ప్రధాని పాపినైనా పౌలుని క్షమించావు కదా నాయన. అయ్యా నన్ను కడ క్షమించు ప్రభువా. అడుగుతావా? ఒక నూతన వ్యక్తిగా నువ్వు మారిపోవా. దైవజనురాలా ఎవరినైనా తెలిసి తెలుగు ఒకవేళ విశ్వాసిన మాట జారేవేమో. అయ్యా నా బిడ్డలు నేను అనకూడదు నాయన. అయ్యా పాపము చేసిన సమరయ స్త్రీని మనలేదు కాదయ్యా. అయ్యా పాపములో పట్టబడి వ్యభిచారిన స్త్రీని కాడ అమ్మని పిలిచావు కదయ్యా.
అయ్యా నేను అమ్మేస్తానన్నా, అయ్యా ఇస్కొరత యోధాని నాయన, అయ్యా చెలికాడ ఉన్నాడు కదా నాయన, నేను ఏదన్నా అన్నానేమో నాయన, నా బిడ్డలు అన్నానేమో, నన్ను క్షమించండి అని అడగండి దైవజనుడి కాడ. దైవజనుడు నీ మీద ఎంత వ్యతిరేకతలు ఉన్నాయంటే, ఇదిగో రీబలాషి అంటెరగలరగలరగలరగలరాశి అంటెరగలరమతియా రేకెటెరగలరియాసి అంటెరగలరదియాసియా. నీవు ఎంత కష్టపడినా, ఎంత ప్రేమించినా నీకు అని వ్యతిరేకం త్రికరబాషి అంటెరగరబన మటియరబరబాషి అంటెరగలరబోతరియా రేకెటెరిగలాషి అంటెరగలరబో షియరెగెరెదెరినాసి అంటెరియా. ఎంతో వాళ్ళ కోసం ప్రార్థన చేసిన, ఇదిగో ఒంటరిగా ఏడుస్తున్నావు సేవకుడా, నువ్వు ఏంటయ్యా నేను ఇంత ప్రేమిస్తే నా మీద ఇలా మాట్లాడుతున్నారు, అయ్యా వీళ్ళ కోసం అన్ని త్యాగం చేసి గ్రామానికి వస్తే అయ్యా నా మీద నిందలేస్తున్నారయ్యా అని ఒక్కడమే నువ్వు ఏడుస్తున్న ఏడుపు నా దేవుడు చూశాడు సేవకుడా. ఎన్నో పోరాటాలు, గొల్లియాతు శబ్దము ప్రతిరోజు వినబడుతుంది, ఎచ్చిమేలు లేస్తున్నారు, ఆ మన లాంటి వాళ్ళు వేస్తారు నీ మీదకి. యేసయ్యా నీ సేవకుడు జ్ఞాపకం చేసుకొని ఈ రోజు నుంచి యేసు నామములో నీవు నాకిచ్చిన అధికార ప్రకారం నాయన ఈ బిడ్డకి విరోధంగా ఏ ఆయుధం ఇంకా వర్తిల్లింపకుండా ఉండును గాక. యేసు నామములో వ్యతిరేకస్తులు కూడా మారిపోవును గాక. ప్రవాహమలి యేసు నామములో ఈ మందిరంలోనికి ఆత్మలు వచ్చును గాక. తప్పిపోయిన వెళ్ళిన వారు, సేవకుని విడిచిపెట్టిన వెళ్ళిన వారు, అయ్యా తప్పిపోయిన కుమారుడు తన తప్పు తెలుసుకొని తండ్రి దగ్గరికి వచ్చినట్టు యేసు నామములో ఈ ఆదివారము తిరిగి వచ్చునుగాక. అడ్డుకున్న దుష్టుడు తల తెగ నరకబడును గాక. ప్రతిరోజు ఒక పోరాటం దైవజనుడా, ప్రతిరోజు ఒక పోరాటం, ప్రతిరోజు ఒక్కరోజు కాదు, ప్రతిరోజు ఒక పోరాటం దైవజనుడా. ఆ పోరాటం తట్టుకోలేక ఒక్కొక్కసారి సేవ ఎందుకు వచ్చాము, అసలు ఈ సేవకి ఎందుకు వచ్చామని యేసయ్యని మీరు అడిగిన రోజులు అనేక దినాలు ఉన్నాయి. లేదు కొంత నా కుమారుడా, ఇదిగో ఇవన్నీ కాడ ఒక కుంకుడిగా నలగొట్టినట్టు నేను నలగొట్టాను. కుంకుడిగా నలగొట్టిన తర్వాత ఏ రసం వచ్చిన తర్వాత అనేక మందికి దీవునికరంగా ఆశ్రయకరంగా ఇదిగో మనలో ఉన్న మురుకును పోగొడతాదో. ఇదిగో ఇప్పుడు వరకు అలా కనిపించావేమో, ఈ రోజు నుంచి మందసములో ఉన్న కర్ర ఎండిన కర్రని ఏ విధంగా అయితే ఫలించేటట్టు చేసి బాదం కాయలాగా పూచేటట్టు చేశాను, నీ సంఘాన్ని అంచెలంచెలుగా హెచ్చించి ప్రవచిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు, ప్రవచనాత్మక దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. సేవకుడా ఇదిగో నిన్ను ఫలింప చేయబోతున్నాను, నీ సంఘాన్ని ఫలింప చేయబోతున్నాను. ఇదిగో అనేక మందికి ఆశ్రయకరంగా నేను ఉంచబోతున్నాను. చప్పట్లు కొడుతూ దేవుని నామమున మహిమపరుస్తాం. నీ సంఘానికి ఇస్తున్న ప్రవచన వాక్యదే. రిబలబాషి అంచెరగరగరా రిబలబాషి అంచెరగలరగదన హంచెరగలరబా రేబలబో షెకెలెదెరెరబా తిరిగెరెరెషి అట్టరగరా రేకెలెది. ఇదిగో సైన్యములకు అధిపతి యెహోవా చెప్తున్నాడు, ఇప్పటి వరకు నువ్వు యుద్ధము చేసావేమో, ఇంకా నువ్వు యుద్ధము చేయొద్దు. నీ పక్షాన ఎవరైతే వ్యతిరేకంగా తిరిగి నిలబడ్డారో వాళ్ళతో నేను మాట్లాడబోతున్నానని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. ఎవరైతే నీకు విరోధంగా నిలబడ్డారో, ఎవరైతే నేను లేపేయాలని చూస్తున్నారు, ఎవరైతే సంఘాన్ని కూల్చేలా చేస్తున్నారు, వాళ్ళే మందిరంలోకి రాబోతున్నారు. వాళ్ళని దేవుడు ఎక్కడ తిప్పాలో అక్కడ తిప్పి నీ మందిరంలోనికి తీసుకువస్తున్నాడు.
నమ్మిన వాళ్ళు చెప్పండి కొట్టండి. నమ్మిన వాళ్ళు చెప్పండి కొట్టండి. ఇదిగో వ్యతిరేకంగా నిలబడిన వాళ్ళని నీ మందిరంలోనికి తీసుకురాబోతున్నాడు. ఎవరైతే నువ్వు అవమానపరిచారో, ఎవరైతే నిందించారో వాళ్ళే నీ దగ్గరికి వచ్చి క్షమించమని అడగబోతున్నారు. ఎవరి సహోదరాల అడుగుతున్నారు నుంచి సావుకురాల చాలా గుండెలు తోటలుగా అయిపోయినాయి. సావుకురాల వాళ్ళ మాటలు తట్టుకోలేక ఇదిగో చాలా వేదన చెందుతున్నావు. ఎవరికి చెప్పుకోలేకపోతున్నావు. నీలోనే కృంగిపోతున్నావు. నీ కృంగుదల దేవుడు చూశాడు. నీ ఏడుపు నా దేవుడు చూశాడు. థ్యాంక్ యూ జీసస్ హోలీ స్పిరిట్ గాడ్. థ్యాంక్ యూ జీసస్ హోలీ స్పిరిట్ గాడ్. థ్యాంక్ యూ జీసస్. అందరు రెండు చేతులపైకి తలకెత్తి నా మార్గము యేసయ్యా. అందరు రెండు చేతులపైకి ఎత్తాం. ఎవరు చప్పట్లు కొట్టద్దు. నా మార్గము యేసయ్యా, నా సత్యము యేసయ్యా, నా జీవము యేసయ్యా. అందమా నా మార్గము యేసయ్యా, నా జీవము యేసయ్యా, నా సత్యము యేసయ్యా, నా స్తుతులు నీకేనయా. ప్రతి మోకాలు వంగును, ప్రతి నాలుక పాడును, ప్రతి నేత్రము చూచును నిన్నే రారాజుగా. ప్రతి మోకాలు వంగును, ప్రతి నాలుక పాడును, ప్రతి నేత్రము చూచును నిన్నే రారాజుగా. రాజుల రాజా నానయున్నవాడ నీకే ఆరాధన. యేసయ్యా నీకే ఆరాధన. మరొకసారి రాజుల రాజా రానయున్నవాడ నీకే ఆరాధన. యేసయ్యా నీకే ఆరాధన, నీకే ఆరాధన. యేసయ్యా నీకే ఆరాధన. కష్టాలలో జయమిచ్చును, శోధనలు జయమిచ్చును. కష్టాలలో జయమిచ్చును, శోధనలు జయమిచ్చును. సాతానును ఓడించును, విజయము చేకూర్చును. అందరు కలిసి పడుకుందాం. కష్టాలలో జయమిచ్చును, శోధనలో జయమిచ్చును, సాతానును ఓడించును, విజయము చేకూర్చును. నా మార్గము యేసయ్యా, నా సత్యము యేసయ్యా, నా జీవము యేసయ్యా, నా స్తుతులు నీకే. నా మార్గము యేసయ్యా, నా జీవము యేసయ్యా, నా సత్యము యేసయ్యా, నా స్తుతులు. అందరు స్వరాలు తెరిచి నా మార్గము యేసయ్యా, నా సత్యము యేసయ్యా, నా జీవము యేసయ్యా, నా స్తుతులు నీకేనయ్యా. రాజుల రాజా రానయున్నవాడ నీకే ఆరాధన. యేసయ్యా నీకే ఆరాధన. రాజుల రాజా రానయున్నవాడ నీకే ఆరాధన. యేసయ్యా నీకే ఆరాధన. రోగాలను స్వస్థపరచును, శాపాలను విడిపించును. బా రోగాలను స్వస్థపరచును, శాపాలను విడిపించును. మరణము నుండి
ఎత్తెను పరలోకము మనకిచ్చునమా, పరలోకము మనకిచ్చునందమా, పరలోకము మనకిచ్చును, పరలోకము మనకిచ్చును, లోకము మనకిచ్చును. ప్రతి మోకాలు వంగును, ప్రతి నాలుక పాడును, ప్రతి నేత్రము చూచును నిన్నే రారాజుగా. మోకాలు వంగును, ప్రతి నాలుక పాడును, ప్రతి నేత్రము చూచును నిన్నే రారాజుగా. రాజుల రాజా రనైనవాడా నీకే ఆరాధన. రెండు చేతులు ఆడిస్తేలాగా పైకెత్తి రెండు చేతులు ఆడిస్తూ, రెండు చేతులెత్తి ఒక పావురు మళ్ళీ చేతులు ఆడిస్తూ వాడా నీకే. రెండు చేతులు అందరూ ఆడిస్తాం. నా యేసయ్యా నీకే ఆరాధన. అటు ఊపుతూ నీకే ఆరాధన, నా యేసయ్యా నీకే ఆరాధన, నీకే ఆరాధన, నా యేసయ్యా. రెండు చేతులు ఊపుతూ ఆరాధన, నా యేసయ్యా నీకే ఆరాధన. మరందరూ ఒకసారిగా యేసయ్యా నీకే ఆరాధన. ఈ రోజు నుంచి యేసయ్యా నీకే ఆరాధన. నా మార్గము యేసయ్యా, నా సత్యము యేసయ్యా, నా జీవము యేసయ్యా, నా స్తుతులు నీకేనయా. తండ్రి, ఇప్పుడు వరకు మా మధ్యలో అయా జలములపై అల్లాడినట్టు నీ ఆత్మ మా మధ్యలో ఈ షారోను మందిరంలో నువ్వు నాయన అల్లాడినందుకు నీకు వందనాలు. ప్రతి బిడ్డని నాయన నూతన అభిషేకముతో, రెండు పళ్ళ ఆత్మతో, రెండింతలమైన అభిషేకముతో మీరు నింపినందుకు నీకు వందనాలయ్యా. అయ్యా మా మార్గము నీవై ఉండాలయ్యా, మా జీవము నీవై ఉండాలయ్యా, మా సత్యము నీవు ఉండాలయ్యా. మా నోటులో నుంచి స్తుతులు తప్ప వేరేక పదము రాకూడదయ్యా. అయ్యా ఎందుకంటే రాజులు రానేవాడుగా అయ్యా ఇప్పటి వరకు ఈ క్రిస్మస్లు అయ్యా న్యూ ఇయర్లు కాదనైనా రాకడ దినాల్లో ఉన్నామయ్యా. అయ్యా యోధ గోత్ర సింహంగా మా మధ్యలోనికి వస్తున్నావు ప్రభా. అయ్యా మార్కోటి బదుల కాలం సంపూర్ణమైందయ్యా, దేవుని రాజ్యం సమీపించిందయ్యా, మారు మనసు పొందండి అని చెప్తున్నావు ప్రభా. మేము ఎక్కడెక్కడికో మేము వెళుతున్నామయ్యా, ఎలాగొన్న ప్రదేశానికి మేము వెళుతున్నామయ్యా, చేయరాని పనులు మేము చేస్తున్నామయ్యా. అయ్యా అక్కడెక్కడెక్కడ మాకు ప్రయోజనం ఉండదని మాకు అర్థమవుతుందని మేము నమ్ముతున్నాం. ఈ రోజు నాయన మా కష్టాల్లో జయమిచ్చేది నీవే నాయన, శోధనలో జయమిచ్చేది నీవే నాయన, సాతాన్ని ఓడించేది నీవే నాయన, మాకు విజయం ఇచ్చే దేవుడు నీవేనయ్యా. అయ్యా మా రోగాలు స్వస్థపరచాలంటే నీవే స్వస్థపరిచే దేవుడు ప్రభా. శాపాలు మరి నేను పూర్వ తరాల నుంచి వచ్చిన శాపాలు విడిపించబడాలంటే నీ నోటి నుంచే విడిపించబడతాయి ప్రభా. అయ్యా మరణము నుండి లేవనెత్తువాడు నువ్వు తప్ప ఎవరు లేరు నాయన. పరలోకము నుండి నాయన అయ్యా పరలోకం ఇచ్చేది నీవు తప్ప ఎవరో లేరయ్యా. అందుకు ప్రభా మేము ఎంత ధనమున్నా, మేడమెద్దులున్నా, బ్యాంకులో లక్షల లక్షల రూపాయలు ఉన్నాయి అయ్యా, ఎకరాలు భూములు ఉన్నప్పుడు ఇక్కడ నీ దగ్గర మోకాలు వంచాలయ్యా, నీ దగ్గర మోకాళ్ళు వంచాలయ్యా. ఈ కడవర దినాల్లో అయ్యా మా నాలుకన వ్యర్థమైన మాటలు రాకుండా అయ్యా నిన్నే పాడాలయ్యా. మా ప్రతి నేత్రము నిన్నే చూడాలయ్యా, నిన్నే రారాజుగా మేము చూడాలి అయ్యా. అకృపణ అందరికీ మీరు దయచేయమని, ఈ ఆరాధన బట్టి సమస్త ఘనత మహిమ మీరే పొందుకోమని అయ్యా మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ఇక్కడ నీ నామమే హెచ్చించబడును గాక. పరిశుద్ధాత్మ దేవుని కనపడతాం చెప్పలు కొడుతూ దేవునికి మహిమ కలుగును గాక, సమస్త ఘనత యేసుకే చెందును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరం కూర్చుందాం. మన రక్షకుడు విమోచకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట షారోను మందిరం వ్యవస్థాపకులు షడ్రకయ్య గారికి, అమ్మగారికి, మా కుటుంబం తరపున, మా సంఘం తరపున
ప్రతి ఒక్కరి కాడ ఇద్దరి కాడ మా తరపున మీకు వందనాలు. దేవుడులు మీరు పడుతున్న ప్రతి ఇబ్బందులన్నిటి నుంచి నా దేవుడు తొలగించేశాడు. ఈ రోజు నుంచి మీ జీవితంలో నూతనమైన కృపతో, నూతనమైన అభిషేకముతో, నూతన ప్రత్యక్షతలతో, నూతన మర్మాలతో నా దేవుడు మిమ్మల్ని వాడుకోబోతున్నాడు. మీ సరిహద్దులు సలపరచబోతున్నాడు. వేరే చోటను ఎక్కడైతే మీరు వేరే బ్రాంచ్ ఓపెన్ చేయాలి అని అనుకుంటున్నారో స్టార్ట్ అయింది. ఆమేన్, ఆమేన్. ఆ దుర్గము కూలిపోయింది. రేపే మీరు వెళ్ళి ఎక్కడైతే మీరు పెట్టాలనుకుంటున్నారో అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయండి. ఒక కుటుంబాన్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అలాగే మరి మీ అందరి కాడ హ్యాపీ న్యూ ఇయర్. ఎందుకంటే మొట్టమొదటి మిమ్మల్ని చూశాను కాబట్టి మీ అందరి కాడ మా కుటుంబంతో మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అలాగే మా సంఘానికి తప్పిపోయి వచ్చిన శారమ్మ గారికి మొట్టమొదటిగా వందనాలు. హ్యాపీ న్యూ ఇయర్, హల్లెలూయా. ఈ రోజున ఇక్కడ నేను పరిచయం అవటానికి మొట్టమొదటికి కారణము ఎవరు అంటే శారమమ్మ గారే. చెప్పట్లు కూడా దేవుని మహిమపడదామా. రెండోది ఎవరంటే మమ్మల్ని ఆహ్వానించిన రాజుగారు. రాజుగారు ఏడి ఇంట్లో పడుకున్నాడు ఆయన. హల్లెలూయా. ఒక 90 years పడుకున్నాడు ఆయన. యేసు నామములో మారును గాక. ఆమేన్. ఎందుకు అంటే 2024 సంవత్సరంలో ఉన్నట్టు మనం ఉండకూడదు. ఈ రోజు నేను హెడ్డింగ్ కార్డ్ అదే పెట్టాడు దేవుడు, నూతన సృష్టి. ఆమేన్. 2 సార్లు వచ్చినప్పుడు నేను ఆరాధనలో మిమ్మల్ని అభిషేకంతో నింపాను, కానీ ఈ రోజు నల్లా నింపలా. పరిశుద్ధాత్మ దేవుడు అన్ని భాషలతోనే మిమ్మల్ని బలమైన అభిషేకాన్ని నింపాడు. హల్లెలూయా. నేను అడిగా, ప్రభా నేను వెళుతున్నాను, ఆ సంఘం మీద అనేకమైన కట్టులు వాడు బంధించాడు. అది బంధింపబడినవన్నీ తెగబట్టాలంటే మేము ప్రార్థన చేస్తే జరగదు, ఆరాధన చేస్తే జరగదు. నీ అన్య భాషలతో ఆ సంఘాన్ని అంతా నింపయ్యా. కొల్లతలేని ఆత్మ అంటే యోహాను 3:34లో కొల్లతలేని ఆత్మతో నింపితే అయ్యా వాళ్ళు ఈ సంవత్సరంలో నేను 2024 ఒకవేళ ఆర్థికంగా అనారోగ్యంగా ఒకవేళ నష్టపోయి ఉన్నారేమో, సంఘం తరపున ఇదిగో వెళ్ళిపోయిన ఆత్మను బట్టి సేవకుడు కృంగిపోతున్నాడేమో. ఆత్మ వస్తే ఎవరున్నా లేకపోయినా నా యేసయ్య నాతో ఉన్నాడని ఆయన నమ్మాలి ప్రభుని ప్రార్థన చేసుకొని వచ్చాను. ఆమేన్. ఇక్కడికి రావటానికి ఎన్ని ఆటంకాలంటే ఈరోజు చాలా ఆటంకాలు. ఈ 20వ తారీఖున నేను నా చర్చికి పునాదులు వేస్తున్నాను. చర్చికి పునాదులు వేస్తుంటే నిన్నటి దాకా వస్తాను అని అన్నవాళ్ళు ఈ రోజు ఫోన్ చేసి, నేను ఫోన్ చేస్తే మేము రావట్లేదయ్యా బుట్టలు కడతాకన్నారు. నేను ఫోన్ చేస్తే అక్కడ మొదలైంది యుద్ధం. అంటే అది అడిగినప్పుడు ఎందుకు ఇలా చేస్తుందంటే, నీకు ఎలాగైతే వ్యతిరేకంగా ఉన్నారో ఆ దైవజనుడు కూడా అన్ని వ్యతిరేకతలు ఉన్నాయి, నీవు వెళ్తున్నావు కదా, ఇయ్యాల నుంచి ఆ వ్యతిరేకతలన్నీ బ్రేక్ చేసేస్తాను. చెప్పలు కూడా దేవుని మనం పెడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఎవరికి బాధ వచ్చినా, మీకు ఎవరికి బాధ వచ్చినా వచ్చి సేవకుడు చెప్పుకుంటారు. కానీ సేవకుడి బాధ వస్తే తనలో తానే కుంగిపోతాడు. సేవకురాలు బాధ వస్తే తనలో తానే కుంగిపోతుంది. మీకు చిన్న మీ భర్త వచ్చి తిడితే, లేదా తింటూ లేదన్నా మీ మీద స్థలం విషయంలో చిన్న కేసు కానీ కోర్టు కానీ తీసుకెళ్తే, అయ్యా మా పరిస్థితి ఎలాగుంది, నా భర్త ఇలా తిడుతున్నాడు, నా భర్త ఇలా కొడుతున్నాడు అని వచ్చి వీళ్ళకి చెప్తావు. కానీ ఒక పక్కన సేవకుడికి సంఘాన్ని నుంచి గుణపాలు దిగిపోతాయి, బయట నుంచి గుణపాలు దిగిపోతాయి. అంతేకాకుండా అనేక మంది ఇదిగో ఈ సేవకుడు ఇక్కడికి వచ్చి మా సంఘంలో నుంచి మా బిడ్డలు లాగేసుకుంటున్నాడు అని అనేక మంది సేవకుల కాడ మాటలు అంటున్నారు. ఆమేన్. నేను అంటాను ఒకటే మాట, మనం కైగ్లూరులో సీతయ్య గారి హోటల్లో టిఫిన్ బాగుంటుంది, అవునా? అక్కడ బిర్యానీ బాగుంటుంది. అక్కడికి వెళ్తావా? పక్కన్న ఏదైనా చిన్న హోటల్కి వెళ్తావా? చెప్పండి రా చెప్పండి తల్లిలారా, అవునా? అలాగే ఎక్కడైతే దేవుడు సూటుగా మనతో మాట్లాడుతున్నాడో, ఎక్కడైతే వాక్యం సత్యం ఉందో అక్కడికే నువ్వు వెళతావు తప్ప ఏదో 4 పిట్ట కథలు చెప్పేసి, కల్పన కథలు చెప్పేసి 4 ముక్కలు రాసుకొచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని అనిపించదు. ఆమేన్. నువ్వెందుకు వెళ్తున్నావు? నీ కష్టాలు ఉన్నాయి, శోధన ఉన్నది, అనేక మరణమైన రోగాలు ఉన్నాయి, నీ మీద నీ కుటుంబంతో మీద శాపాలు ఉన్నాయి. అవన్నీ విడిపించబడాలనే నువ్వు మందిరంలోకి వచ్చేది. అవన్నీ విడిపించబడకపోతే నీకు మందిరంలోకి వెళ్ళి ప్రయోజనం ఏముంది? వాక్యం నీతో తేటగా సూటిగా మాట్లాడిపోతే ప్రయోజనం ఏముంది? ఎబ్రిల్ 4:12 ప్రకారం దేవుని వాక్యం 2 అంచులు ఖడ్గమై సజీవ గలమదై ఇదిగో మూలుగులు చొచ్చుకుపోయి వాళ్ళని బాగు చేస్తుంది. ఆమేన్.
అక్కడికి వెళ్తామా, లేకపోతే ముళ్ళు గుచ్చుకున్నట్టు కాడ గుచ్చుకోకుండా వెళ్ళేమా వచ్చేమా 10 రూపాయలు కానికేసామా సరిపోయింది. ఆదివారం వెళ్ళాము మత్తయి 18 ప్రకారము పెదవులతో పాటలు పాడేసాము, అయినా హృదయం ఇవ్వకపోయినా పర్వాలేదు, నువ్వు సిగరెట్లు తాగొచ్చురా, ఇదిగో పాపం చేయొచ్చురా, మీ భార్య తెలియకుండా వ్యభిచారం చేయొచ్చురా, నువ్వు ప్యాకెట్లు ఆడొచ్చురా, కోడి పందాలు ఆడొచ్చురా, ఇదిగో నువ్వు ఏదైనా చేయొచ్చని సంఘానికి వెళ్తామా? చెప్పండి అమ్మా, ఎక్కడికి వెళ్తాం? నీ జీవితాన్ని మార్చే సంఘానికి వెళ్తాం. హల్లెలూయా. ఇన్ని సంఘాలు ఉన్నాయి, ఎందుకు ఇక్కడ షడ్రక్ గారిని తీసుకొచ్చారంటే ఆయనలో ఒక రోషం ఉంది. నశించు ఎందుకు యేసు ఈ లోకానికి వచ్చాడంటే మన ఒక 19:10 ప్రకారము నశించిన వారిని ఎదిగి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. అలాగే దైవజనుడు తన పనులను వదిలిపెట్టుకొని తన గ్రామాన్ని వదిలిపెట్టుకొని ఏమీ లేని పరిస్థితులు ఇక్కడికి ఎందుకు తినడానికి తిండి లేకపోయినా, మీకు తెలుసో తెలీదో ఒక్కొక్కసారి వాళ్ళు అన్నం తినని పరిస్థితులు కూడా ఉన్నాయి. నేను ప్రార్థన చేసినప్పుడు చూసా, ఒక్కొక్కసారి ఒక బియ్యంగించడం లేని పరిస్థితులు, పిల్లలు నీళ్లు తాగించిన పరిస్థితులు ఉన్నాయి. లేవా? చెప్పాలా? ఎవరైనా వచ్చి సహాయం చేశారా? ప్రార్థనలు చేయించుకున్నారు కానీ సహాయం చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఎన్నో అద్భుతాలు జరిగినాయి కానీ వచ్చి అయ్యా మీరు ఇలా ఉన్నారు కదా, మీ పరిస్థితి కదా, ఇదిగో ఒక బియ్యం కట్ట తీసుకోండి, ఒక 500 తీసుకొని అన్న వాళ్ళు లేరు. బరబలా షి అంతెరగల బరంతరగదన అరేకలా మాషి అంతెరగల గరుయా సిహతెరే హోలీ స్పిరిట్ లీడ్ మీ డాడీ. నేను అంటున్నాను, 108 12-13 ఉంటుంది, మనుషులు నమ్ముకుని కంటే యెహోవాను ఆశ్రయించటం మేల. ఈ రోజుకి నేను భోజనం మానేసి 50 రోజులు ఎందుకో తెలుసా? దేశము నశించిపోతుంది, పట్టణాలు నశించిపోతున్నాయి, గ్రామాలు నశించిపోతున్నాయి, మా ఆకిడి పట్టణం ఇంకా నశించిపోతుంది డ్రగ్స్కి. ఈ యవనస్తులు ఉన్నారు కదా, ఇంట్లో మాత్రం చాలా చాలా భయభక్తులుగా ఉంటారు. ఫోన్ పట్టుకొని చూస్తే వాళ్ళ జీవితం ఏంటో తెలిసిపోద్ది. యవనస్తుల బిడ్డలు రాత్రి పడుకున్న తర్వాత ఎవరితో చాటింగ్ చేస్తున్నారో మీకు తెలియదు, ఎవరితో మాట్లాడుతున్నారో తల్లిదండ్రులుగా మీకు తెలియదు. కొంతమంది యవన బిడ్డలైతే తల్లికి చెప్పకుండా తండ్రికి చెప్పకుండా అమ్మా నేను కైగలూరు వెళ్తానని చెప్పేసి వైన్ షాపులో కూర్చొని తాగుతున్న వాళ్ళు ఉన్నారు. ఎక్కడున్నావురా అంటే ఇక్కడే నా ఫ్రెండ్స్ ఉన్నాను అంటున్నారు, కానీ వాళ్ళు ఎక్కడున్నారంటే బార్లో ఉంటున్నారు. నశించిపోతున్నారు. ఎందుకో తెలుసా? రెవల్యూషన్ 12:12 ప్రకారము, ప్రకటన 12 ప్రకారము ఏమన్నదే, దానికి కాలము కొంచెమే ఉన్నది కాబట్టి ఎవరిని ఎప్పుడు మృంగుదామని ఆడు ఎదురు చూస్తున్నాడు. అందుకు చాలా మంది తాగేసి 31st నైట్ కేజీలు కేకులు కోసి కేజీలు బిర్యానీలు తిని యాక్సిడెంట్ అయిపోయి మంచాల మీద ఉన్న వాళ్ళు లేరా? కొంతమంది యాక్సిడెంట్ చచ్చిపోయిన వెళ్ళి ఆ స్తంభాల మీద ఫ్లెక్సీలో లేరా? అంటే వాడి ప్రయోగం అది. కొంచెం డిస్టర్బెన్స్ చేయకండి, పిల్లల్ని కంట్రోల్ చేసుకోండి. నువ్వు పైకి నిలబడు చూడు, నువ్వు కూర్చోకు, నిలబడు. నేను వాక్యం చెప్తున్నప్పుడు ప్రార్థన చేస్తా ఉన్నా, మనసులో ప్రార్థన చేయి. రిబలా షంటెరగల ఆత్మలో ప్రార్థన చేయి. యాకోబు 1 రాసిన పత్రికలో ఆత్మతో ప్రార్థన చేస్తాను, ప్రార్థన చేయాలి నా కోసం. దుష్టుడు భయంకరంగా పనిచేస్తున్నాడు ఇక్కడ. రికలా హషి అంటెరగల రమతి హతియా. హల్లెలూయా. మరి ఈ నశించిపోతున్న ఈ గ్రామం కొరకు రోషం కలిగి దైవజనుడు కావాలా వద్దా? చేయనోడు ఎలాగో చేయలేకపోతున్నాడు. చేసేవాడి మీద ఎవరి మీద? షడ్రక్ మీద 7 సువ్వలు ఎక్కువైపోయారు. అందుకే ఆ దైవజనుడితో నేను ఎప్పుడు మాట్లాడిన వచ్చిన తర్వాత ఏమనుకుంటారంటే దైవజనుడు చెప్పాడు అనుకుంటా, అందుకే ఇవన్నీ చెప్తున్నాడని. అవునా అంటారు, ఖచ్చితంగా అంటారు. కానీ దైవజనుడితో వచ్చి మాట్లాడానా? ఫోను నేను ఎప్పుడు వచ్చాను ఇక్కడికి? ఇప్పుడు వచ్చాను గారు, ఇది 3వ సారి రావటం, అంతేనా? ఎప్పుడు వచ్చాను గారు? లాస్ట్ టైం ఎప్పుడు వచ్చాను? ఏప్రిల్. అప్పటి నుంచి ఇప్పటి వరకు పొద్దున ఫోన్ చేశారు అంతే. ఆయన ఎప్పుడు పొద్దున ఫోన్ చేశారు, అప్పటికన్నా నేను లిఫ్ట్ చేయలే. నేను ప్రేయర్లో ఉంటే, ఎందుకు అంటే నేను 2 గంటలకు నాకు శుక్రవారం సర్వీస్ అయిపోయిన తర్వాత 2 గంటల కానీ 6 గంటల దాకా ప్రార్థనలోనే ఉన్నా. ఇలా అడుగుతారు, అయ్యగారా ఏం తింటారా? తింటాను కాదు ఇక్కడికి వచ్చేది. ఆమేన్. అవునా? ఆయన పనిని తుదముచ్చటమే ఆహారమై ఉన్నది. హల్లెలూయా. వీళ్ళు వెళ్ళిన కాడి నుంచి ఏం చేయమంటారా అయ్యగారా,
ఇది ఒకటి అయిపోయింది సేవకులకి. వెళ్ళిన తర్వాత గంజి నీళ్ళు పెడితే గంజి నీళ్ళు పెట్టి తినొచ్చేలా. ఒక పాస్టర్కి వస్తున్నప్పుడు నీకు ఉచితంగా ఇచ్చినప్పుడు ఉచితంగా వాళ్ళకి ఏదైతే దేవుడు ఇచ్చాడో అది తినొచ్చేలా. నాకు ఈ ఏటకోడి ఏట మాసం కావాలా, నాకు నాటుకోడి కావాలి, నీ మొహం కావాలా, నీకు పొడిచేయాలి పాస్టర్లు. నేను చెప్తున్నా, నేను బీరకాయ తిని బతకలేవా? ఆయన దగ్గర డబ్బులు లేవు, కానికి తక్కువ పెట్టినా ఏడిపే. ఆయన దగ్గరున్న స్తోమతను చూడాలి కదా. ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించి వాళ్ళతోనే పెడతారు కదా. నీ మీటింగ్కి వస్తే 5,000 ఇస్తావా? నువ్వు వ్యాపారం చేస్తున్నావా? సేవకుడా నువ్వు వ్యాపారం చేస్తున్నావా? నీకు ఉచితంగా ఇచ్చేయండి రా, ఉచితంగా చేయమన్నాడు. పని చేసిన జీతానికి పాత్రుడు. అక్కడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఊరినే పంపించరు, వాళ్ళకున్న దాంట్లోనే పెట్టి పంపిస్తారు. అవునా? వాక్యం చెప్తా నీకు రండి నాయనంటే 20,000 ఇస్తావా? ఏటమాసం కోతావా? నాటుకోడి వేతావా? మళ్ళీ ఏది అనకుండా మీ ఊర్లో స్పెషల్ ఏంటి అయ్యగారా అంటారు. నీ మొహం స్పెషల్, నిన్నే కోసేయాలి వేసినామూలు. నిన్నే కోసేసి ఏటమాసం నిన్నే వేసేయాలి. దాంట్లో ఎవరికో వెళ్తుంది, సేవకులు ఎవరో చూస్తున్నట్టున్నారు. ఆమేన్. అవునా? స్పెషల్ అంటే ఏంటి? ఆ స్పెషల్ చేయమని అర్థం. నీ దగ్గర ఉన్నా లేకపోయినా పర్వాలేదురా, నేను వస్తున్నాను కాబట్టి నీ ఊర్లో మలుగుబాం ఇష్టమైతే లేకపోతే పీతల ఇష్టం అంటే ఈ పీతల ఇష్టమని నేను చెప్తే అయ్యగారు అలాగైతే అవి చేసేయండి అయ్యగారు అంటాడు సింపుల్గా. అవి చేసిన తర్వాత ఆ పాస్టర్ ఎన్ని తిప్పలు పడాలా? అవి సరిగ్గా వండితే ఒక బాధ, ఉప్పు తక్కువైన ఒక బాధ. ఆ పాస్టర్కి ఒక పనేనా? వచ్చిన విశ్వాసులు సరిగ్గా వాళ్ళని ఆహ్వానించిపోతే మీ ముట్టులంటూ ఈ ఆకిడికి ఈ చిగురుకోట నుంచి ఆకిడి వైపు తిరిగిపోతాయి. మా పాస్టర్ నన్ను పలకరించలేదు. అటు మీతోనే పడుతుందా లేకపోతే స్పెషల్గా చేసి కూర్చుంటుందా? మా చెప్పండి రా. అవునా? మిమ్మల్ని చూసుకోవాలా, అక్కడ చూసుకోవాలా. వాళ్ళు దైవజనుడికి ఏది కావాలో సిద్ధపడి చేయాలా, పిల్లల్ని తరియ చేయాలా. మీరేముంది చక్క స్థలస్థానం చేసేసి అక్కడ మంచి చీర కొట్టేసుకుని వచ్చేస్తారు. మిగతా పనులన్నీ వాళ్ళు పడే బాధ. నేను చెప్తాను, మాకివ్వద్దు గౌరవం, దైవజనులకి ఇవ్వండి గౌరవం. మీరు ఎందుకో తెలుసా? వాళ్ళన్నీ చేసి పడితే మేము చక్క టిక్ టాక్ చేసుకుని ఇక్కడికి వస్తాం. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాననుకో, నా భార్య ఏం చేయాలా? నీళ్ళు పెడతాది, టిఫిన్ చేస్తుంది, ప్రార్థన చేస్తుంది. ఇక్కడున్నాను, ఎక్కడో ఉన్నా కానీ ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది. అవన్నీ చేసేది ఎవరు? లేకపోతే అయ్యగారు పడి జీరోనే. అమ్మగారు ఉన్నంతసేపే అయ్యగారు. అమ్మగారిని ఎంతగా మీరు గౌరవిస్తారో అయ్యగారిని అంతే గౌరవం అమ్మగారి కాడ మీరు ఇచ్చారని వాళ్ళు చేయొత్తండి. అయ్యగారి దగ్గరికి వెళ్ళి నేను ప్రార్థన చేయించుకున్నాను, అమ్మగారి దగ్గరికి వెళ్ళి ఒకసారి ప్రార్థన చేయించుకున్న వాళ్ళు చేయొత్తండి. ఇక్కడ ఒకటి చేతండి, 1 2 3 4 5 6 7. మీరు ఎంతమంది ఉన్నారు? దగ్గరగా 50 మంది దాకా ఉన్నారు. క్రిస్మస్కి అయితే 100 మంది 150 మంది అయిపోతారు. అమ్మగారి దగ్గర అభిషేకం లేదంటావా? అమ్మగారి దగ్గర ఆత్మ లేదంటారా? చెప్పండి. ఎందుకంటే బైబిల్ రాసి ఉంటుంది, అయ్యగారులో ఆయనకి ఏ అభిషేకం అయితే ఉంటుందో దైవజనులు అక్కడ అదే అభిషేకం. చెప్పలు కూడా దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎప్పుడు కూడా ఒకటి కోరుకుంటాను, ఏం తెలుసా? పాస్టర్ అమ్మా, నేను వాక్యం చెప్పనమ్మా, నువ్వే చెప్పంటాను. నేను చెప్పను, నువ్వే చెప్పాను. ఎందుకని? నా భార్య హెచ్చించబడితే నేను హెచ్చించబడినట్టే. ఆమేన్, ఆమేన్. తమ్ముళ్ళు అన్నలో మీకు అదే చెప్తున్నా. నీ భార్య మంచుకున్నంతసేపే నువ్వు మంచుకుంటావు. ఏదైనా తేడా వచ్చిందనుకో, చిన్న టాబ్లెట్ కల్పించిందనుకో, తెల్లారక టప్. అవునా? తెలుస్తుంది అసలు? తెలీదు. పాము సావదో, కర్ర ఎరగదో, కోసినట్టు ఉండదో, గొంతుకు తెగిపోద్ది. అందుకు మీ భార్యలు మీరు ప్రేమించే వాళ్ళగా ఉండును గాక. ఆమేన్, హల్లెలూయా. మీ భార్యలు మీరు గౌరవించేటట్టు మీరు ఉండును గాక. ఆమె లేకపోతే నీ బట్టలు ఒకసారి ఉతికి చూడు, నీకు తెలుస్తుంది. ఆమె లేకపోతే ఓ రోజు వంట వండు చూడు, ఆ కాలితే వెళ్ళి ఆ పొయ్యి మీద పెట్టినప్పుడు పైన మూత తీసినప్పుడు కాలితే దాని అనుభవం మీకు తెలుస్తుంది. అందుకు యవ్వన బిడ్డలో పెళ్ళైన వాళ్ళందరి కాడ ఎవరిని ప్రేమించాలా? పక్కింటి పోరిని కాదయ్యా,
అలా హలో, పక్కింటి పోరిని కాదు, ఇంటిలో ఉన్న పిల్లాన్ని మనం ప్రేమించును గాక. ఎందుకు? ఆ వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది. ఆమేన్. ఆదికాండ 28 అంటాడు, ఇది యెహోవా వలన కలిగిన కార్యం. లేకపోతే నీ నల్లమోకాన్ని ఎవడు చేసుకుంటాడా? నీ నల్లమోకాన్ని ఎవడు చేసుకుంటాడు చెప్పు? అంటే అది యెహోవా వలన కలిగిన కార్యం. పేకాట ఆడుతున్నా నిన్ను చేసుకున్నది, నువ్వు తాగుబోతు నిన్ను చేసుకున్నదంటే నిన్ను చూసి కాదు, అది పరలోకంలో దేవుడు సిద్ధపరిచుంచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సిద్ధపరిచి తన తల్లిదండ్రులందరిని విడిచిపెట్టి వచ్చిన ఆమెకి నీవు తనని ఎలా చూడాలంటే నీకన్నా ఎక్కువగా తనను ప్రేమించాలా? భర్తలారా, భార్యలకి చెప్తున్నా, భార్య ఒకవేళ గబాలు లేదని మాట అంటే నోరు తెరిచి నోరునంతా తీసి తిట్టేకండి. నువ్వెప్పుడు సత్తావరా, నీకెప్పుడు పురుగులు పడా అని అంటావు. తర్వాత నిజంగానే ఆ భర్త చనిపోతే, బావా నన్ను విడిచిపెట్టలేబోయా బాబా, నేను ఎలా బతకల్లయ్యా. చచ్చిపోమన్నది ఎవరో? నువ్వే. అవునమ్మా, ఎవరన్నారా? మీరే కదా. అవునా? చచ్చిపోతాం ఎందుకు? బావా నువ్వు లేకపోతే ఎవరు ప్రేమిస్తారు బావా, నా బాధలను ఎవరు చెప్పుకోరు? గేదకు చెప్పెళ్ళి. మరి చచ్చిపోయిన తర్వాత ఏదో గేదెలు పెంచుతున్నాడు అనుకో, ఆ గేదె ఉంటది. అవునా? ఆ గేదె నువ్వే చెప్పిన నెలలో తలకి ఊపుతుంది. అర్థమైంది అనుకొని వచ్చేసాయి. అందుకు దయమని మీకు చెప్తున్నా, మీరు లేపేయాలన్నా మీరే, లేపేయాలన్నా మీరే, మమ్మల్ని పైకి లేపాలన్నా మీరే, మొత్తానికి కూల్చివేయాలన్నా అమ్మా మీ కన్నీళ్లతో కొట్టేస్తారు మమ్మల్ని. ఒక్కసారి అన్నవా, ఒక్కసారి ఆడి గుండె పగిలిపోద్ది. అవసరం పడితే ఏమైపోద్ది? గుండె పగిలిపోద్ది. ఆ బిందులు నీళ్ళు పట్టలేము. ఎందుకు? మీరు ఏడుపుతో కొట్టేస్తారు మమ్మల్ని. అప్పుడు వాడు అంటాడు, అయ్యా అమ్మా మీ నాన్నకన్నా ఎక్కువగా ప్రేమిస్తా, ఇంకెప్పుడు నీ కళ్ళలో నీళ్ళు రానమ్మా. ఎప్పుడైనా మీరు భర్తకి వెళ్ళి క్షమాపణ అడిగారా? భర్త వచ్చి అడిగాడు తప్ప. తప్పు చేసింది మీరైనా, సావురని అన్నది మీరన్నా, కాళ్ళు నీరుగన్నది మీరన్నా. ఆడే వచ్చి అమ్మా క్షమించమ్మా వంట చేయమంటాడు తప్ప మీరు వెళ్ళి ఎప్పుడన్నా ఏమండి నాది తప్పయింది అని ఎప్పుడన్నా మీరు క్షమాపణ అడిగారా? నేను పాస్టర్ అమ్మ గారా అడిగారా? పాస్టర్ గారిని మాత్రం ఎలాగ తిట్టేయి. హల్లెలూయా. ఏంటి పాస్టర్ గారా, నిన్ను నమ్మి నేను చేసుకుంటే ఎక్కడో చిగురు కూడా తీసుకొచ్చు, ఇక్కడ తిండి లేదు, ఏమీ లేదు, పడుకుంటానికి మంచి మంచం లేదు. కానీ మీ పాస్టర్ అలా అందాం, అలా అనదు. ఉన్న దాంట్లో సర్దుకుపోతుంది కాబట్టి దైవజనుడు ఇన్ని ఆత్మలైనా రక్షించారు. మీ పాస్టర్ కోసం చెప్పలు కొడతాం. హల్లెలూయా, హల్లెలూయా. నేను వర్తమానంలోకి వెళ్ళిపోతున్నాను. ఇంకా నాకు ఈ 2 గంటల కంటే సరిపోదేమో, 3 గంటలు కావాలేమో. ఆమేన్, ఆమేన్. మరి దేవుడు అంత అభిషేకాన్ని ఇచ్చాడు, మనం ఏం చేయాలి? అవునా కదా? నేను మాట్లాడుతున్న టైం తెలియదు. ఫస్ట్ నేను సబ్జెక్ట్లోకి ఇంకెళ్ళా. ఈరోజు సబ్జెక్టు ఏంటో అంటే పరలోకము మనకిచ్చును, పరలోకము మనకిచ్చును. పరలోకము మనకి ఇవ్వాలి అంటే మనం ఏ విధంగా ఉండాలి, మనం ఏ విధంగా ఉండాలి అని వర్తమానం దేవుడు నాకు ఇచ్చి మీ దగ్గరికి పంపించాడు. ఆమేన్. 2024 సంవత్సరం వరకు ఒకవేళ మీరు అదే ఎవరైనా ఎదుగుతుంటే నువ్వు ఏడుస్తూ ఉంటూ అదే వేషముతో ఇంకా నీ దైవజనులు తిరుగుతూ ఉంటే 2024లో నుంచి 2025లో ఈ జనవరి 17 వచ్చిన నిన్ను నా దేవుడు ఏం చేయాలని అనుకున్నాడంటే నూతన సృష్టిగా మార్చాలనుకుని చెప్పలు కూడా దేవుని మనం అయిపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. నూతన సృష్టిగా మారిపోవాలి ఈరోజు. ఆమేన్. ఆ పాతవి అన్ని మన జీవితంలో ఏం చేయాలా? చూడండి, అందుకే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5 అధ్యాయము 10